హలో అండి. పొద్దున్న లేచిన తర్వాత నాకు డైలీ రొటీన్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన మెసేజ్లకి రిప్లై ఇస్తా అండి. మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ పొద్దున్న లేచేసరికి ఏదో ఒకటి పెడుతుంటారు, పండగల విషెస్ అని అవని ఇవని. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇవాళ తలస్నానం చేసిన అండి. గురువారం నేను ఫాస్టింగ్ ఉంటా. ఇంకా దాని తర్వాత గాజులు వేసుకొని కమ్మలు పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. పొద్దున్నే ఇదొక డ్యూటీ అయిపోయిందండి. మా మనవరాలు అస్సలే ఏది పెట్టుకున్నా ఉంచట్లేదు. ఈవెన్ మెడకి ఏదైనా చైన్ వేసుకున్నా అన్ని బట్టి లాగేస్తుంది. దానివల్ల నేను ఇంకా మళ్ళీ పొద్దున్న పూజ వరకు పెట్టుకొని మళ్ళీ తీసేస్తా. ఇంట్లో పెట్టుకున్నా అండి. సమ్మర్ అయిపోయింది, ఇంకా ఇక్కడ వింటర్ వచ్చేసింది మేరీల్యాండ్లో. బయట చెట్లు పెడితే ఇంకా అయిపోతుందండి. ఇప్పటికే చాలా కొద్ది రోజులు ఉంచినాము, అయినా సరే ఇంకా అయిపోయింది. చెట్ల ఆకులన్నీ గట్టి పడిపోతున్నాయి. ఇక అవి అట్లనే గట్టిగా అయిపోయి ఎండిపోతాయి. వింటర్లో అసలు చెట్లు బతకాయండి బయట పెడితే. కరివేపాకు చెట్టు అట్లీస్ట్ కొన్ని చెట్లు ఇంట్లో పెట్టుకుంటా. కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు, తులసి చెట్టు పెట్టుకుంటా ఇంట్లో. ఇప్పుడు తులసి చెట్టు అయినా సరే తులసి చెట్టు ఏమీ ఉండదండి. ఈ జనవరి వరకు ఉండటం అంతే, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు ఇంట్లో. అయినా సరే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పెట్టుకోవాల్సిందే సమ్మర్ రాగానే. ఇది ఇట్లనే సైకిల్ నడుస్తూనే ఉంటుంది. ఫుల్ ఇయర్ అయితే తులసి చెట్టు ఉండదు. ఒక కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు ఉంటుంది. బయట చెట్లు పెట్టుకున్నా అండి పూల కోసం. దేవుడికి రోజు పూజ చేస్తా కదా అని పూల కోసం పెట్టుకున్నా. బతుకమ్మకైతే ఒక పువ్వు కొనకుండా మా పూలతోనే బతుకమ్మ చేసుకున్నామండి. ఇవి కూడా ఉండేయండి, ఇంకా మొగ్గలు ఆ పువ్వులు ఉన్నంత వరకే ఉంటుంది. ఆ మొగ్గలన్నీ పోతాయి. ఈ కార్తీక మాసం వరకు వస్తాయి కావచ్చు అని అదే అనుకుంటున్నాం. కార్తీక మాసం వస్తాయి అంతే, ఇంకా అంతకంటే రావండి. ఈ దేవుళ్ళ కోసం ఈ మాసం వరకే పెట్టుకుంటా.